టీటీడీలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ద్వారా ఎన్డీఏ కూటమి మార్క్ పరిపాలనకు శ్రీకారం చుట్టాలని టీటీడీ బోర్డుకు ఉన్నతాధికారులకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నందున అందుకు తగ్గట్లు భక్తుల సౌకర్యార్థం రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీలో పదవీ విరమణతో అవుట్ గోయింగ్ ఉద్యోగస్తులే తప్ప నూతన ఇన్కమింగ్ ఉద్యోగస్తులు రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న వారిపై పని ఒత్తిడి పెరుగుతుందని ఆయన తెలిపారు. టీటీడీ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ పై కూడా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ సభ్యులంతా కూడా సామాన్య భక్తులకి శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో అన్నప్రసాదాలలో అదేవిధంగా అధికారుల సహకారంతో అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ప్రసాదం అద్భుతంగా భక్తులకు అందిస్తున్నారండి. దానితో పాటు టీటీడీ బోర్డుకి నేను ఒక స్థానికుడిగా బీజేపీ నాయకుడిగా సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. టీటీడీ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ పై కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. మనం డేటా చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం డేటా మొదటలో వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం ఏదైతే శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయో అవి రెగ్యులర్ ఎంప్లాయీస్ 14,923 మంది ఉండాలండి. దానికి ఈ రోజు చూస్తే 6,553 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సగానికి సగం తగ్గి